హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటని చూస్తున్నారా? ఇది వచ్చి సోఫా కవర్ అండి. నేనైతే అది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. ఇప్పుడు మనకి బెడ్కి అయితే ఎలా ఎలాస్టికేటెడ్ వచ్చిందో అలాగే సోఫాకి కూడా మనకి ఎలాస్టికేట్ వచ్చింది. మనం జస్ట్ దీన్ని పరుపుకి ఎలా అయితే మనం బెడ్షీట్ తొడుగుతున్నామో అలాగే దీన్ని ఇలా వేసేసుకోవడమే. నేనైతే ఇప్పుడు వేసి చూపిస్తాను. మా సోఫాకి అయితే ఇది కరెక్ట్గా సరిపోయింది. కాకపోతే కొంచెం లూజ్గా ఉంటుంది. దాన్ని మనం మిడిల్లో మనకి సెట్ చేసుకోవడానికి ఇలాంటివి 10 ఇస్తారనమాట. 8 or 10. వాటిని ఏంటంటే మనం సోఫా వేసేకి మిడిల్లో పెట్టుకొని టైట్ చేసుకోవాలి. నేనైతే వేసి చూపిస్తాను మీకు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇక్కడ స్టిచ్ ఇస్తారనమాట. ఆ స్టిచ్ మనకి షేప్ని ఇస్తారు, సోఫా షేప్ని. సో ఏది ఎక్కడికి వెళ్తుందో మనకి తెలిసిపోద్ది అనమాట. నెక్స్ట్ మనకి ఇలా తాడులు ఇస్తారు. ఈ తాడులు ఏంటంటే ఆ బ్యాగ్కి ఇచ్చినవి ఇవి కలిపి మనం కట్టుకోవాలి. కానీ అది కొంచెం కష్టము. సో ఒకళ్ళు వేసినప్పుడు అయితే చాలా కష్టం. సో నేనైతే ఇలా వేస్తాను. ఇప్పుడు ఈ మిడిల్లో ఇవి ఇలా పెట్టేసుకోవడమే. ఇంకా వాటిని ఎలా పెట్టేసుకుంటే ఇలా వస్తుంది. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. నాకైతే ఇదంతా 350 రూపీస్ పడింది. సో మీరు కూడా ట్రై చేసేయండి. ఇలా ఎలాస్టిక్ వస్తుంది ఫుల్గా, చాలా నీట్గా అనిపిస్తుంది. ఈజీ టు వాష్ ఆల్సో. మీరు కూడా ట్రై చేసేయండి. బాయ్ బాయ్ అందరికీ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చంద్రకళ టెక్ 7 సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరీవన్. బ్యాక్ అయితే ఇలా వస్తుంది. బ్యాక్ కూడా ఎలాస్టిక్ ఉంటుంది. సో నో ప్రాబ్లం. పిల్లలు ఉన్న వాళ్ళకి గట్రా అందరికీ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.